చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి చేష్టలకి అస్సలు పొంతనుండదు. అంతర్జాతీయ ఇక్కడ చూస్తే అడుగు తినేటటువంటి స్థాయిలో ఉన్నాం మనం. ఈయన వెళ్ళి పేర్లు పెట్టేసి క్రెడిట్ కొట్టేసేటటువంటి ఏం చేస్తున్నారు దత్త తీసుకొని వాళ్ళకి ఏమైనా ఇప్పటివరకు ఇచ్చారా? గాలి మాటలు చెబుతూ ఏదైతే గాల్లో చక్కర్లు కొడుతూ కాలక్షేపాలు చేస్తూ ఉన్నారంట. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి చేష్టలకి అస్సలు పొంతనుండదు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు తారాస్థాయిగా ఉంటాయి, కానీ చేసే పనులన్నీ చిల్లర పనులాగా ఉంటాయి. ఇక్కడ చూడండి, సమాజానికి కొంత తిరిగిచ్చినప్పుడే నిజమైనటువంటి సంతృప్తి అని హెడ్డింగు. అమరావతి తెలుగు జాతి ఖ్యాతి అంటూ ఈ రెండు స్టేట్మెంట్లో మనం చూస్తే ఏపీ రాజధాని ఓ చిన్న నగరంగా వదిలేస్తే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామన్న ఉద్దేశంతో హైదరాబాద్ కంటే మెరుగైన నగరం నిర్మించాలని అమరావతికి శ్రీకారం చుట్టాడంట. అంటే ఎన్ని ఎకరాల్లో పెట్టాలని? అంటే ఇప్పటికి 2,30,000 ఎకరాల భూములు సేకరించాలనుకుంటున్నారు. సో హైదరాబాద్ కంటే భిన్నంగా, హైదరాబాద్ కంటే పెద్దగా రింగ్ రోడ్ వేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా, అప్పులు తెచ్చి ఎవరన్నా నగరాన్ని నిర్మించమన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? మీరు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏంటి? అంతర్జాతీయ సచివాలయం, అంతర్జాతీయ రైల్వే స్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ ఇక్కడ చూస్తే అడుగు తినేటటువంటి స్థాయిలో ఉన్నాం మనం ఈరోజు. కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్లు మాత్రం ఉండదు. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో ఉంటే ఈ 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అమరావతిలో పెడతాడంట. సైబరాబాద్ నగరం కావాలని ఆలోచించి ఈయన సైబరాబాద్ నిర్మాణం చేశాడంట. ఈయన లేకపోతే హైదరాబాద్ ప్రపంచపట్నం లేదు, సైబరాబాద్ లేదు. చెప్పాను కదా, పక్కనోడు పుట్టినటువంటి బిడ్డలకి ఈయన వెళ్ళి పేర్లు పెట్టేసి క్రెడిట్ కొట్టేసేటటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసినట్టుగానే ఉంటాయి. నాడు విద్యుత్ కటకట అంటే ఈరోజు తిరుగు లేకుండా చేశారంట. విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారని చెప్పి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళని ఏదైతే తుపాకులు పెట్టి కాల్చి చంపారు బషీర్బాగ్లో, మర్చిపోయావు చంద్రబాబు నాయుడు గారు. కొత్తగా ఎయిర్ అంబులెన్స్లు 2026లో డ్రోన్తో ఎయిర్ అంబులెన్స్ను ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. డ్రోన్లే మిద్దెపై నుంచి రోగులకు ఆసుపత్రులకు తీసుకెళ్తాయి. ఇలాంటి వినూత్న ఆలోచనలు చేస్తాయంట. ఈయన ముందు ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్ని సరిగ్గా చూడు, తర్వాత డ్రోన్తో ఎగరేస్తాము, క్వాంటమ్ వ్యాలీలు. అమెరికా కంటే అమరావతి గొప్పదంట. ఇచ్చే స్టేట్మెంట్ చూడండి, అమెరికా కంటే అమరావతి చాలా గొప్పదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అమెరికా కంటే బెటర్ సిటీగా అమరావతిని తయారు చేస్తాం, మీకు ఏది కావాలని ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంకెవడు మీరు అమెరికా కానీ ఎవరికి వెళ్ళాల్సిన పని లేదు, అందరూ అమరావతి చెప్తే సరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారేనండి, అమెరికా కంటే గొప్పగా అమరావతిని చేసేస్తాడంట. పిచ్చి తారాస్థాయికి వెళ్ళింది. దీన్ని పిచ్చి అంటారండి. వేరే దేశాల్లో అయితే దీన్ని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో కానీ, లేదంటే ఎక్కువ దేశాల్లో అయితే జైల్లో కానీ పెడతారన్నట్టుగా అమరావతి కంటే అదే అమెరికా కంటే అమరావతిని బెటర్గా చేస్తున్నాడంట. అమెరికాలో నీళ్ళు ఎత్తుడిపోతున్నాడు, నాకు అర్థం కాల. అమరావతిలో అయితే నీళ్ళు ఎత్తుడిపోవటం పిచ్చి మొక్కలదే ఉంది, ఇంకేం లేదు. ఇదైతే క్లియర్గా కనపడుతుంది కదా. ఇంకొకరిని ఆయన స్టేట్మెంట్స్ ఇంత విచిత్రంగా ఉంటాయి. P4 తీసుకొని వచ్చాయంట. 10,42,000 మందిని 1,02,000 మంది దత్త తీసుకున్నారంట. ఏం చేస్తున్నారు దత్త తీసుకొని? వాళ్ళకి ఏమైనా ఇప్పటివరకు ఇచ్చారా? ఇస్తే ఎవరెవరు ఏమి ఇచ్చారు చెప్పండి. ఇంకా ప్రజలు మభ్యపెట్టేటటువంటి ఇది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉందంట. ఇది రోజు ప్రజల్ని మభ్యపెడతా ఏదో స్టేట్మెంట్స్ ఇస్తా పరిపాలన పూర్తిగా గాలికి వదిలేశారు. గాలి మాటలు చెబుతూ ఏదైతే గాల్లో చక్కర్లు కొడుతూ కాలక్షేపాలు చేస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతా ఉంది.